హలో. ఏ వెయిట్ అస్సలు స్కిప్ చేయొద్దు. కంప్లీట్‌గా వినండి. హ్మ్. అయితే విషయం ఏంటి అంటే, నేను వెళ్తున్నప్పుడు కార్‌లో ఎళ్తున్నప్పుడు ఇన్‌కేస్ ఏదో ఒకటి రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు చూస్తా. అసలు అంబులెన్స్ వస్తుంటే బండి వెనకాల అసలు ఎవడన్నా "అరే! మీ వెనకాల ఒక అంబులెన్స్ వస్తుంది. అది హారన్ వేసి ఉంది. సైడ్ ఇవ్వచ్చు గదా!" ఇవ్వరు. అసలు ఇంత సామాజిక స్పృహ అనేది మనిషి లోపల లేకుండా పోతుంది. ఇంత క్రూరంగా తయారైతున్నారు మనుషులంటే ఎంత కోపమొస్తదో. ఇప్పుడు నేను డ్రైవ్ చేసినా, మా హస్బెండ్ డ్రైవ్ చేసినా మేము ఇమ్మీడియేట్‌గా బండిని సైడ్‌కి జరిపేసుకుంటాం. స్లో చేయటము, ఛాన్స్ ఇప్పుడు అతనికి మేము స్లో చేసినా అతనికి పోయే ఛాన్స్ లేదు అంటే, ఆల్మోస్ట్ ఇంకా లెఫ్ట్‌కి దబాయించేసి మేము ఆపేస్తాం గూడా. 5 మినిట్స్‌లో మనం కొంపలు అంటుకుపోయేదుండదు. కాదు జస్ట్ సైడ్ ఇవ్వడంలా ఏంటి ప్రాబ్లమ్? ఓకే. అంబులెన్స్‌కి నువ్వు ఎవడికో నీ పక్కనోడికి గాదు. అంబులెన్స్‌కి సైడ్ ఇవ్వటం వల్ల నీ ప్రాపర్టీస్ పోతున్నాయా? నీ టైం పోతుందా? నువ్వేమైనా ఎఫర్ట్ పెడుతున్నావా? జస్ట్ బండి స్లో చేసుకోవడంలో ఏంటి నాకు సైడ్‌కి జరగడంలో ఏంటి ప్రాబ్లమ్ నాకర్థం కాదు. అంబులెన్స్‌లో ఒక ప్రాణం, ఒక జీవి, ఒక ప్రాణం కోసం ఒక వ్యక్తికి అక్కడ పోరాటం జరుగుతోంది. అందులో ముసలి వాళ్ళే ఉండొచ్చు, పిల్లలే ఉండొచ్చు. జస్ట్ ఇమాజిన్ ఇన్ కేస్ ఇప్పుడు ఆ బండిలో నువ్వే ఉన్నావో, నీ తాలూకా వాళ్ళు, నీ సిబ్లింగ్స్, నీ పేరెంట్స్ ఎవరో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి గుజారైతుంటే నువ్వు అంబులెన్స్‌లో వెళ్తుంటే పక్కన ఎవడు సైడ్ ఇవ్వకపోతే ఎంత హారబుల్ సిచ్యుయేషన్ అది. అట్లా నిన్ను నువ్వు ఆ ప్లేస్‌లో చూసుకొని సైడ్ ఇవ్వచ్చు గదా! ఏమైపోతది చెప్పండి సైడ్ ఇస్తే? అసలిగ ఎంత కోపమొస్తదంటే మన ఇండియన్స్ దౌర్భాగ్యమే ఇట్లా అన్నమాట. ఎవ్వడికి అసలు పక్కనోడి గురించి చింత ఉండదు. అరే నాయన నువ్వు డబ్బులు పెట్టకు, ఏం చెయ్యకురా నాయన. జస్ట్ నీ బండిని సైడ్‌కి జరుపుకో. ఇట్లా ప్రతి ఒక్కరం యూనిటీగా ఇప్పుడు వందల అతను ఇప్పుడు అంబులెన్స్ వచ్చే రూట్‌లో ఆల్మోస్ట్ అతనికి కొన్ని వందలల్ల, వేలల్ల వెహికల్స్ అడ్డొస్తాయి. అంతమంది మీ యూనిటీగా పక్కకు జరిగితే ఇమ్మీడియేట్‌గా అతను ఎళ్ళిపోతాడు. అందులో ఏమంటారు ఒక్కోసారి ఒక్క నిమిషం గూడా చాలా ఇంపార్టెంట్. ఆ నిమిషంలో ఆ ప్రాణం కాపాడే ఛాన్స్ అనేది డాక్టర్‌కుంటది. 1 మినిట్ ముందు తీసుకోబోతే గూడా. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాణంతోటి మీరు నడి రోడ్డు మీద ఒక ప్రాణంతోటి చెలగాటం ఆడుతున్నట్టే గదా! మీకే తెలియకుండా మీరు. ఇప్పుడు మీరు వాంటెల్లి చేస్తారో ఇలాంటోళ్ళు ఎవడైతే మనకేంది మనం ఎందుకు సైడ్ ఇవ్వాలన్న పొగరికి పోతారా? అసలు నాకు వాళ్ళ ఉద్దేశ్యం ఏందో నాకు అర్థం గాదు గానీ, అసలు ఎందుకు సైడ్ ఇవ్వరు? నాకు అర్థం గాదు. నువ్వు కొంచెం బండి సైడ్‌కు జరుపుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటి? అరే ఒక ప్రాణం రా బాబు! ఒక ప్రాణం విలువ పోతే వచ్చేది కాదు. ప్రాణం అర్థం చేసుకోండి. అంబులెన్స్‌కు దారివ్వండి. మనుషులు మీరు మానవత్వం మన లోపల మానవత్వం అనేది ఉండాది. పక్క సాటి మనిషి కోసం కొంచెం ఎఫర్ట్ పెట్టి నువ్వు సైడ్‌కి బండి జరిపినంత మాత్రాన నీ కొంపలేం మునిగిపోవు. సరేనా? నిజంగా మనిషివైతే ఇక మీదట నిజంగా మనిషివైతే మృగానివి కాదు అనుకుంటే నువ్వు మనిషివని ప్రూవ్ చేసుకోవాలంటే అంబులెన్స్‌కి మినిమమ్ నీ బాధ్యత అంబులెన్స్‌కి సైడ్ ఇవ్వండి. ఓకే. ప్లీజ్ అట్‌లీస్ట్ నా సైడ్ నుంచి ఇది రిక్వెస్ట్. అర్థం చేసుకోండి ప్లీజ్.